సేకరించిన విశ్వక్ సేన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఫస్ట్లీ లైక్ ఎవ్రీ కాంటెంట్ ఈ సినిమా గురించి బిగినింగ్ నుండి వచ్చిన ప్రతి కాంటెంట్ వాజ్ వెరీ ప్రామిసింగ్. అండ్ డైరెక్టర్ని చూసిన దాకా జర షాక్ అయినా, మనోడు హైలైట్ ఉన్నాడు. వీడినే ఉన్నావా, ఇంత మాట్లాడతాడని తెలియదు నాకు. అదే వెంటనే శేష్ భాయ్ అంటుండే, మన ఆర్యాది అదేం సినిమా సర్పెట్టాలో డాన్సింగ్ రోజు అని ఒకడు ఉంటాడు, ఎగ్జాక్ట్ ఎనర్జీ మెయింటైన్ చేస్తుండే మనోడు అంటుండే. సో ఆల్ ద బెస్ట్, యూ గైజ్ లుక్ సో కాన్ఫిడెంట్. సినిమా చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు, అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా. అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పలానా వాళ్ళతో పని చేయాలని డిసైడ్ అయిపోతాం కదా. బ్రదర్ ఎక్స్ట్రాడినరీ వర్క్, సినిమాటోగ్రాఫర్ అరవింద్, ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్. లైక్ మనోడితో చేసేయాలి, ఎప్పుడు నెక్స్ట్ ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపిలా ఫస్ట్ అనిపించింది. అండ్ ఇమ్మీడియట్లీ ఇంకొకరితో ఇమ్మీడియట్లీ పని చేయాలనిపించేసింది మా చైతన్యతో. అరే అమేజింగ్ వర్క్ బ్రో, లైక్ ఐ కీప్ ఫాలోయింగ్ యువర్ వర్క్. నీతో మాట్లాడిన 1-2 సార్లు వీ హ్యావ్ టు కొలాబరేట్ సూన్ అని చెప్పి, బట్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్. అండ్ నీకు మార్కులు 14th రోజు పడతాయి, బట్ నాకు పడతాయనే ఉంది నీకు మార్కులు. అండ్ సుబ్రహ్మణ్యం గారు చాలా పొగుడుతున్నారు అందరు మిమ్మల్ని, ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి అని. డెఫినెట్లీ మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడితేనే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు, తిరిగి వెళ్ళిపోడు. సో వీ షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్, మోర్ కాంటెంట్ విల్ కమ్. అండ్ చాలా నాకు తెలిసి ఈ సినిమా జరుగుతున్నప్పటి నుండి లైక్ అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్న నీకు. నీకు మీ ఇద్దరికి చెప్పాలి, లిటరల్లీ వెన్ ఐ అనౌన్స్డ్ మై డేట్, నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని, కుదురుతుందా అంటే ఇద్దరం సపరేట్ డే వస్తే కుదురుతుంది, నాది మరీ 6-7 పోస్ట్పోన్లు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హ్యావ్ గివెన్ మీ ద డేట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా. అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది. సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి మోస్ట్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. హాయ్.